ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు ఈ యొక్క ఫోన్ నెంబర్లకి మా యొక్క ప్రార్థన అవసరాలు, మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేయాలని చెప్పినప్పుడు అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం ఇక క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. క్రిస్మస్ ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. క్రైస్ట్ మస్ అంటే క్రీస్తునే, మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధన చేయడం. అయితే మనమందరం కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అనేకులు ఈ క్రిస్మస్ ఆరాధనల్లో వస్తూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో జరిగేటటువంటి ఆరాధనలు చాలామంది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆటపాటలు ఎక్కువ శాతం మంది నిజంగా క్రీస్తుని ఆరాధించడం కంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి ఎక్కువ అత్యుత్సాహం కలిగినటువంటి ఈ కేరల్స్ అటు ఇటు తిరగడాలు చేస్తారు. క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించడం మంచిదే, కాకపోతే మరీ బొత్తుగా మరీ డ్యాన్సులు వేయడం అనేది అంత మంచిది కాదు. ఏదో చిన్నపిల్లల చేత నాట్యం ఆడితే పర్వాలేదు, కానీ చాలామంది ఈ క్రిస్మస్ రోజుల్లో యవనస్తులైనటువంటి స్త్రీలు, యవనస్తులైనటువంటి పురుషులు విచ్చలవిడి నాట్యాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే దావీదు నాట్యం చేశాడంటే అది వేరు, అది ఒక చక్కని నాట్యం అది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేసుకుని బట్టలు సరైన లేకుండా ఏదో సినిమా డ్యాన్సులు వేసినట్టుగా వేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఈ క్రిస్మస్ రోజుల్లో మనము జీవిస్తున్నాము. అయితే ఈ నెలంతా కూడా ఎంతో ఆనందం, సంతోషం, క్రీస్తు నేడు పుట్టినట్టు ఈ నెల బట్టికే కాదు, మన జీవితకాలం అంతా ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఈ నెల బట్టిగా చాలామంది నెల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ డిసెంబర్ వచ్చేదాకా గుర్తొస్తుంది వాళ్ళకి క్రీస్తు పుట్టాడు. క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే, మన హృదయాల్లో ఆయన నివసిస్తాడు. అయితే ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు మా జీవితంలోకి రాబట్టి మేము ఇలా మార్చబడ్డాం. ఎందుకంటే నా జీవితంలోనికి క్రీస్తు రాకపోయి ఉంటే, యేసుక్రీస్తు అనే దేవుడిని నేను నమ్ముకోకపోయి ఉంటే, నేను ఎప్పుడో ఈ భూలోక రీతిగా నేను ఎప్పుడో మరణించి ఉండేవాడిని. నాకు ఉన్నటువంటి వ్యసనాల కారణంగా నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. నేను యేసు ప్రభుని నమ్ముకోబట్టి నేను ఈ రీతిగా జీవించగలుగుతున్నాను, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. అయితే యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చిన దేవుడా, 2000 సంవత్సరాలు అయ్యిందంటారు చాలామంది. కాదు, క్రీస్తు ఎప్పుడో ఉన్నాడు. మనకి యోహాను సువార్త మొదట అధ్యాయం మొదట వచనం చూసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముందండి? వాక్యం. ఆది యందు అనే ఈ ఆది యందు వేరు, ఆది కాండములో రాయబడినటువంటి ఆది యందు వేరు. ఆది కాండం 1లో రాయబడినటువంటి ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆ ఆది యందు వేరు, ఈ ఆది యందు వేరు. అది భూమి ఆకాశంలో సృజింపబడిన ఆది యందు, కానీ ఇది దేవుడికి సంబంధించిన ఆది యందు ఆయన ఉన్నాడు. దేవుడిని ఎవరు సృష్టించలేదు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఎవరు కూడా సృష్టించలేదు. దేవుణ్ణి ఎవరైనా సృష్టిస్తే సృష్టించినవాడు దేవుడు అవుతాడు, సృష్టించినవాడు దేవుడు అవుతాడు. దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు, దేవుడు తనకు తానుగా ఉన్నాడు. మళ్ళీ చాలామంది సృష్టి దేవుడు అంటారు. సృష్టి దేవుడు కాదు. సృష్టి అనేది ఏంటంటే
దేవుడు మనకు తయారు చేసినటువంటిది ఈ సృష్టి, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ చంద్రమ నక్షత్రములు, ఈ గెలాక్సీ అంతా కూడా కనపడుతున్నటువంటి ఇదంతా కూడా దేవుడు మానవుని కొరకు ఇది సృష్టించాడు. దేవుడు ఈ సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు అంటే వెలుగు కోసం. మనకు ఆదికాండం కనపడుతుంది కదా, పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని దేవుడు సృజించాడు. అంటే మానవుని కొరకు దేవుడు సృజించాడు. అంతేగాని సృష్టి దేవుడు కాదు. చాలామంది ఏమంటారంటే సృష్టి దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పెయింటింగ్ వేసాడు అనుకోండి, ఒక పెయింటింగ్, ఆ పెయింటింగ్లో ఆయన ఉన్నాడా? పెయింట్ వేసినటువంటి ఆయన బయట ఉన్నాడు, ఆ పెయింటింగ్ మనకు కనబడుతుంది. అలాగే సృష్టి చేసినటువంటి వాడు బయట ఉన్నాడు, సృష్టి మనకే కనపడుతుంది. సృష్టి దేవుడు ఇలాంటి మనము అలా చేయకూడదు. సృష్టిని ఆరాధించమని బైబిల్లో ఎక్కడా చెప్పట్లేదు. సృష్టిని కాపాడుకోవాలి జాగ్రత్తగా, పొల్యూషన్ అవ్వకుండా సృష్టిని మనము సరైన రీతిలో మనము భద్రపరచాలి, కాపాడాలి. కానీ సృష్టి దేవుడు, సృష్టిని ఆరాధిస్తే సృష్టికర్తని ఆరాధించినట్లే. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. కాబట్టి ఈ దేవుడి గురించి చెప్పేటప్పుడు ఈ బైబిల్ చెప్పేది ఏంటంటే ఆది యందు వాక్యముండు. వాక్యం అంటే శబ్దం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉన్నది అని బైబిల్ చెప్తుంది. తర్వాత వచనం చూడండి, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఏమైందమ్మా? దేవుడై ఉండెను. ఆ శబ్దము దేవుడై ఉండెను. ఆది యందు ఉన్న దేవుడు, భూమి ఆకాశములను పుట్టించిన దేవుడు, కలగజేసిన దేవుడు, ఇదంతా మనకు తెలిసిందే కదా. మనం ఎప్పటి నుంచో చూసుకున్నటువంటి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా పరిచయమైనటువంటి మాటలే. ఈ పరిచయమైన మాటలు మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వాక్యమైన దేవుడు, వాక్యం అంటే శబ్దం అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ వాక్యం అంటే శబ్దం అని చెప్పాం కదండి. ఈ వాక్యమైన దేవుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి 14వ వచనం, యోహాను సువార్త 1:14. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము. దేవుని యొక్క వాక్యము వలనే, దేవుని యొక్క వాక్యము వలనే ఈ భూమి ఆకాశములు కలిగినాయి. దేవుడు కలుగునుగాక అంటే ఈ సృష్టి కలిగింది. దేవుని మాటకి శక్తి ఉంది. దేవుని మాట ఉట్టినే మనకలాగా మాట్లాడేస్తే అయిపోయే మాటలు కాదయ్యి. దేవుడు మాట్లాడే మాటకి ఎంతో శక్తి ఉందన్నమాట, ఎంతో శక్తి. ఆయన మాటలు నిష్ఫలంగా ఆయన మాట్లాడు, అంటే వ్యర్థంగా ఆయన మాట్లాడు. ఆయన మాటకి శక్తి ఉంది. మనకలాగా బోలా మాటలు మాట్లాడే వాడు కాదు దేవుడు. అంటే దేవుని మాటకి శక్తి ఉంది. దేవుడు కలుగును గాక అంటే సూర్యుడు కలిగాడు. భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు సూర్యుడు. ఎంత పెద్ద భూమికి ఎంత పెద్ద సూర్యుడో చూడండి, ఎంతో వెలుగునిస్తున్నాడు. అలాంటి సూర్యుడు కలిగాడంటే ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవుడంటే సామాన్యమైన విషయం కాదు. దేవుడంటే ఏదో ఒక చిన్న దాంట్లో, ఒక చిన్న ఫోటోలో చూసుకుని, లేకపోతే చిన్న దాంట్లో చూసుకుని ఈయనే దేవుడు అనడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు అన్న పదం వచ్చేటప్పటికి మన వాళ్ళకి ఏంటంటే అందరి దేవుడు, మనిషే దేవుడు అంటారు చాలాసార్లు. ఆ మనిషే నాకు సహాయం చేశాడు గట్ట, ఆ మనిషే దేవుడు అంటారు. లేదా ఒక ఆయన అన్నాడు, పనిలోకి వచ్చాడు, పనిలోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరు నాకు పని చెప్పారు కాబట్టి మీరే నాకు దేవుడు అన్నాడు. ఆయన పని చెప్పినోడు దేవుడు అయిపోతాడా? లేదా చాలామంది పనిముట్లే దేవుళ్ళు అనుకుంటారు. పనిముట్లు అంటే వాటితో పని చేస్తారు, కత్తులతోటి, సుత్తులతోటి, వాటికే పూజిస్తే అయ్యే దేవుడు అనుకుంటారు చాలామంది. అలాగూ మనము దేవుణ్ణి అలాగూ చిన్నగా చేయకూడదు. దేవుడు అంటే
భూమి ఆకాశములు సృజించినటువంటి వాడు. దేవుడంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇక్కడ ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడండెను. ఆ 1:14 అంటది, ఆ వాక్యము, ఏ వాక్యము? ఆది యందున్న వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి, అదే క్రిస్మస్. ఆ వాక్యము శరీరం ధరించుకుంది, శరీరధారి అయి, శరీరాన్ని ధరించుకుని వచ్చింది వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ భూలోకంలోనికి ఆయన ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన శరీరాన్ని ధరించుకుని ఆయన వచ్చాడు. ఇక్కడ అదే చెప్తుంది వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఎలా నివసించాడంటే కృపా సత్యము, కృప చూపిస్తూ సత్యములో నడిపించేటువంటి వాడు. అర్హత లేనటువంటి వాడికి అర్హత చూపించేది కృప. సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పాలి. కాబట్టి అలా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇక్కడ ఆది యందున్న దేవుడు అంటే దేవుడు ఈ 2020 సంవత్సరాలు 2025 సంవత్సరాలు అయినట్టుగా క్రీస్తు పుట్టి అనగా క్రీస్తు ఇప్పుడు వచ్చాడంతే. క్రీస్తు మనకే వరకు ఆయన వచ్చాడు. ఆత్మరూపిగా శబ్దమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకే వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. అంటే చూడండి, ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఆత్మతో ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని, అంటే మనవలే మానవుని యొక్క ఒక రూపం ఆయన దాల్చాడు. ఎందుకు అంటే మనకి మాదిరి కోసం, అపవాదిని ఎదిరించడం కోసం, ఇంకా అనేకాలు ఉన్నాయి. మనకి పరిచారం ఎలా చేయాలో, ఎలా తగ్గించుకోవాలో, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించడం కోసం క్రీస్తు మనకు మంచి మాదిరి కోసం మన కొరకు ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. అంటే ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆదిలో ఉన్న దేవుడు, అదే దేవుడు తాను శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. మనకు తెలుసు కదా, ఆదాము అవ్వలు కొంతకాలం నమ్మకంగా ఉన్నారు. ఎంతకాలం నమ్మకంగా ఉన్నారో మనకు తెలియదు, కానీ కొంతకాలం నమ్మకంగా ఉన్నారు. తర్వాత దేవుడు తినవద్దన్న ఆ పండుని వారిద్దరూ పాపులుగా మారారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేశారు. ఆ పాపము చేయబట్టి ఆ పాపము లక్షణాలు అందరికీ వచ్చేసాయి. ఆ పాప లక్షణాలు అందరికీ వచ్చేసాయి. ఆ వచ్చేయడం బట్టి వాళ్ళ శరీరంలో ఆ రక్తంలో ఆ పాపం ఉండిపోయింది. ఆ రక్తంలో ఆ పాపము ఉండిపోయింది. ఆ రక్తము పాడైపోయింది. అంటే ఆ రక్తంలో ఉండిపోయింది ఆ పాపం. వారి యొక్క ఆ ఫలము తిన్నప్పుడు ఆ ఫలము యొక్క ఆ ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు కనుక వారి రక్తము చిందింపబడాలి వారి కొరకు. అంటే ఆ ఫలాన్ని బట్టి కాదు, కానీ దేవుని ఆజ్ఞను బట్టి వారు పాపులుగా ఎంచబడ్డారు. చెయ్యొద్దు అన్న పని చేశారు కనుక. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళని దేవుడు ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేటప్పుడు చెప్తాడనమాట. అది మొట్టమొదటి అస్వార్థ. అయితే అక్కడ దేవుడు అప్పటి నుంచే చెప్పాడు, నేను వస్తాను ఈ భూమి మీదకని. ఎప్పటి నుంచి అంటే ఆది కాలంలో నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే మొట్టమొదటి స్వార్థ. అయితే అప్పటి నుంచి కూడా దేవుడు వస్తాడు, శరీరాన్ని ధరించుకుని వస్తాడు, ఈ భూమి మీదకి ఆయన వస్తాడు అని మనకి ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి అక్కడి నుంచి ప్రవచనాలు అనేవి ప్రవక్తల ద్వారా పుట్టుకొచ్చినాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన అలాంటి కన్యకకు జన్మిస్తాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు. క్రీస్తు ఈ భూమి మీద రాకముందే అనేక ప్రవచనాలు చెప్పబడినాయి. యూదా బెత్లెహేమ, నీవు యూదా ప్రాణులు అల్పమైన దానివి కాదు, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. అంటే అలాంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తుని గురించిన
ప్రవచనాలన్నీ ఆయన జీవితాన్ని గురించిన ప్రవచనాలు అనేకలు ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ వచ్చారు భక్తులు. ఇప్పుడు చూడండి, క్రీస్తు రాకముందే ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత కాదు, క్రీస్తు రాకముందే అనేక ప్రవచనాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఒక ప్రధానమంత్రి కానీ ఒక ఏరియాని దర్శించడానికి వెళ్తే కనుక ఆ ప్రాంతానికి ముందే సెక్యూరిటీ వాళ్ళందరూ వెళ్తారు. ముందు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎవరున్నారు, ఆ ప్రాంతం ఎలాంటిది, ఆ ప్రదేశం ఎలాంటిది అని చెప్పి, ఆ ప్రాంతంలో ఏదైనా కీడు చేసేవి ఉన్నాయా లేదా కీడు చేసే మనుషులు ఉన్నారా అని అక్కడ ముందే అవన్నీ జల్లెడ పడతారు. అప్పుడు తర్వాత ఆ ప్రధానమంత్రి వచ్చే రోజున అక్కడ అన్నీ కూడా సిద్ధం చేస్తారనమాట. అంటే ఈ లోక అధికారికి అంత ప్రాధాన్యత ఇస్తే, భూమి ఆకాశములను నోటి మాటతో ఆయన తన వాక్కు చేత కలగజేసిన దేవుడు, భూమి ఆకాశములను, ఈ గెలాక్సీ ఇదంతా కనపడుతున్నటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రములను, ఈ సృష్టిని తన వాక్కుతో కలగజేసిన దేవుడు ఆయన వస్తాడు అన్న చెప్పినప్పుడు ఇంకా వేల సంవత్సరాలకు ముందు నుంచే ప్రవచనాలు ఉన్నాయి. ముందే భక్తుల ద్వారా దేవుడు ప్రవచించుకుంటూనే వచ్చాడు. ఆయన వస్తాడు అని చెప్పి ప్రవచించుకుంటూ వచ్చాడు. ఆ ప్రవచనం నెరవేర్పే ఇది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నిలిచింది. అదే క్రిస్మస్. ఆయన జన్మలో ఏ విధమైనటువంటి పాపము లేదు. అసలు పాపములు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే దేవుని పని కొరకు అభిషేకించబడినటువంటి వాడు. అంటే పాపముల నుండి విడిపించే దేవుడు. యేసు అంటే పాపముల నుండి విడిపించే దేవుడు. దేవుడు ఎందుకు వచ్చాడంటే పాపము లేనివాడు దేవుడు ఒక్కడే కనుక. పాపము లేనివాడు ఎవరు? దేవుడు ఒక్కడే కనుక ఆయన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. అంటే ఆయన జన్మలో పాపం అనేది లేదన్నమాట. ఇప్పుడు పాపముల నుండి విడిపించేవాడికే పాపం ఉంటే ఇంకా పాపము నుంచి ఎవరు విడిపించగలడు? ఎవరు విడిపించలేరు. అయితే ఈ యేసు క్రీస్తు యొక్క ఆ ప్రాధాన్యత మనం ఫస్ట్ గమనించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నన్ను ఎరుగుటే నిత్య జీవం అన్నాడు ఆయన. నన్ను తెలుసుకోండి మీరు, నేను ఆయనని మీరు నమ్మండి. అంటే ఎవరినంటే ఆది యందు ఉన్న దేవుడును, ఆయనే ఆది యందున్న దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు. అంటే ఇప్పుడు ఆయనను మనము నమ్ముకొని మనము జీవించాలి. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన పాపము లేని దేవుడు. పాపము లేనివాడు అంటే ఎవరు కూడా లేరు, కానీ పాపము లేని దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు. ఈ గ్రంథానికి పేరేమంటుందంటే పరిశుద్ధ గ్రంథం. అంటే పరిశుద్ధ గ్రంథం అయిన దేవుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసుప్రభు వారు అంటారు ఆ యోహాను సువార్త 8:46, నా యందు పాపముందని మీలో ఎవరు నిరూపించగలరు? అంటే నా యందు పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా? సమాజానికి ఒక ప్రశ్నించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో పాపం అనేది ఎవరు కూడా కనిపెట్టలేరు. చాలామంది కూడా బైబిల్ చదివి లోపాలు కనుక్కుందామని చదివినటువంటి వారే మారిపోయారు. ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి ఆయన సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానని చెప్తారు. ఆయన ఇప్పుడు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను, యేసు ప్రభులో ఉన్న తప్పులు వెతికి నేను కనిపెట్టి సమాజానికి చెప్పాలి అని చెప్పి బైబిల్ చదివినప్పుడు, యేసు ప్రభు ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాలో ఉన్న తప్పులు పట్టుకున్నాడుది వాక్యం అని చెప్పాడు. చూడండి, అప్పుడు చాలామంది అడిగారంట, మూర్తి నువ్వు ఎందుకు మన దాంట్లోంచి వెళ్ళిపోయావు? నువ్వు ఏదన్నా మన దాంట్లో ఏదైనా లోపం ఉంటే సరి చేయాలి, కానీ మన దాంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయావు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారంట, నన్ను సరిచేసేది నాకు కావాలి కానీ నేను సరిచేసేది నాకెందుకు అన్నాడట. ఈ క్రీస్తు నన్ను సరిచేశాడు. అంటే జీవితాలను మార్చే దేవుడు అనమాట. ఆయన వాక్యము
యేసు ప్రభు గారు అంటే ఒక చిన్న పొటేవులు పెట్టుకుని ఆ చిన్న పొటేవుని చూస్తూ చాలామంది ఆ పొటేవులో ఆయన లేడు, ఆ రూపం ఆయనది కాదు. ఆయనకి ఏ రూపంతో సాటి చేయలేము మనం. భూమి ఆకాశమును సృజించిన దేవుని యొక్క రూపాన్ని మనం చెక్కలేము, మనం సృజించలేము. కాబట్టి ఆ రూపంలో మనం ఆయన లేడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన వాక్యం చదవాలి. ఆయన వాక్యమే సత్యము. ఈ వాక్యము చదవాలి. కీర్తనలో 119 కీర్తనలు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకున్నాను. నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే చూడండి, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలన్నమాట. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు ఇవి చదువుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప పరిశుద్ధుడు. చాలామంది వేళకోళం చేసేవారు వేళకోళం చేస్తారు. వాళ్ళ మాట మనం వినకూడదు. వాళ్ళు ప్రకృతి సంబంధుల కంటే దేవుని మాటలు విరుతనంగా ఉన్నాయంటాడు పౌలు. అంటే ప్రకృతి సంబంధులు చాలామంది చూడండి, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా అనేక మంది నువ్వు కిందకు దిగిరా మేము నమ్ముతాం అని వేళాకోళం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఆయన ఎందుకు వేలాడుతున్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడో ఆయనకి తెలుసు. మానవుని రక్షించడం కొరకు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని హెబ్రీ పత్రికలో ఉంటుంది. అంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం అంటే నిర్దోషమైన పవిత్రమైన రక్తం. యేసుక్రీస్తు రక్తం అనేది పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మానవుని కొరకు ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశి కొరకు దేవుడు రక్తం కార్చలేదు, కానీ మానవుని కొరకు ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తం కార్చి నీకు పాప క్షమాపణ తీసుకువచ్చాడు. ఆ పాప క్షమాపణ తీసుకొచ్చిన పాప క్షమాపణ నీవు అంగీకరించాలి. నేను అంగీకరించినట్టు దేవుడు ఏం చేయడు. మొన్న పోలియో చుక్కలు వేశారు. పోలియోకి మందు కనుక్కోబడింది. పోలియో రాకుండా చుక్కలు వేసుకోవాలి అని గవర్నమెంట్ కూడా ప్రచారం చేస్తుంది. అయినా సరే తల్లి కానీ తండ్రి కానీ ఆ చిన్న బిడ్డని తీసుకెళ్ళి పోలియో చుక్కలు వేయిస్తే ఆ అబ్బాయికి పోలియో అంటే అంగవైకల్యం రాకుండా ఉంటుంది. కానీ పోలియో చుక్కలు మేము వేయించము, ఎప్పుడో కనుక్కున్న మందికి మాకు పోలియో ఎలా తగ్గుతుంది మేము వేయించము అని వారు నిర్లక్ష్యంగా ఉంటే కనుక అప్పుడు ఆ బిడ్డకి పోలియో వ్యాధి వచ్చే తర్వాత ఎంతో బాధపడతారు. అంటే చూడండి, అలాగే దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపముల కొరకు, మానవుని జన్మ పాపముల కొరకు, ఈ లోకంలో అతను చేసిన పాపముల కొరకు, లేకపోతే వంశపారంపర్యమైనటువంటి వచ్చిన పాపములు శాపముల కొరకు, అన్నిటి కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన ఏం చేశాడంటే గొప్ప బలియాగం చేసి పాపానికి విరుగుడు కనుక్కున్నాడు. పాప మనస్సాక్షిని తీసివేసి ఒక నూతన మనస్సాక్షిని ఇచ్చాడు మనకి. మరి నేను దాన్ని వినియోగించుకోలేదు, ఎప్పుడో కార్చిన యేసు రక్తము నన్ను ఎలా పవిత్రం చేస్తుంది అని నువ్వు నిర్లక్ష్యంగా యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించకపోతే కనుక నువ్వు పాప మనస్సాక్షితోనే జీవించాలి. ఒక భక్తుడు మార్టిన్ లూథర్ గారు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే అపవాది వచ్చిందంట. సాతానుడు వచ్చి ఆయన చేసిన పాపాలన్నీ చూపించుకుంటూ వచ్చాడంట. ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు అంటే నిజమే కదా అని ఆలోచించుకుంటుండగా అప్పుడు ఆయనకు ఒక తలంపు ఇచ్చాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఏం తలంపు అంటే, నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి యేసే సిలువలో చనిపోయాడు, అందుకే కదా రక్తం కాచింది అని చెప్పంటే అప్పుడు ఆయన చెప్పారంట, ఇదిగో సాతానా, నేను ఇన్ని పాపాలు చేశాను కనుకనే యేసే సిలువలో చనిపోయాడు, లేకపోతే ఆయన రక్తం కాల్చవలసిన అవసరం ఏముంది? నా పాపముల కొరకు ఆయనే కదా సిలువలో చనిపోయింది అని చెప్పినప్పుడు ఆ సాతానుడు వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి ఆయన తిరిగి లేచాడు. మరణం నుంచి తిరిగి లేచిన వారు ఎవరో కూడా లేదు. మరణం నుంచి తిరిగి లేచిన వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది పుట్టారు, కొన్ని కోట్ల మంది చనిపోయారు, కానీ మరణము నుండి తిరిగి లేచినటువంటి వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. కాబట్టి అందుకే ఆయన దేవుడయ్యాడు. అందుకే దేవుడు అంటే ఏంటంటే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించి మానవులందరూ ఓడిపోతున్నారు దాని ముందు. కాబట్టి ఆ మరణాన్ని ఓడించాడు. అందుకనే ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం, ఆయన పునరుద్ధానం
ఇంకా ప్రత్యేకం. మరణం నుండి తిరిగి లేచిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు, ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్న దేవుడు. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాలు చేస్తూ ఉంటారు. క్రీస్తు పుట్టాడు. నిజంగా నీ హృదయంలో క్రీస్తు పుట్టాడా? నువ్వు హృదయంలో క్రీస్తు పుట్టడం అంటే ఆయన వాక్యము, ఆయన వాక్యానికి లోబడుతున్నావా? నీవు నన్ను ప్రేమించిన నన్న ఆజ్ఞలను గైకొంటారు. వారు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే నువ్వు వాక్యాన్ని చదువు, ఆయన వాక్యాన్ని గైకొనటం. నువ్వు వాక్యం చదవకుండా నేను ఆజ్ఞలు గైకొనకుండా ఉంటే నన్ను ప్రేమించినట్టు కాదనమాట. ఒక భర్త ఒక కుటుంబాన్ని ప్రేమించాడు అనుకోండి, ఆ భర్త ఆ కుటుంబానికి కావలసినటువంటి సకలము కష్టపడతాడు. తన బిడ్డల భవిష్యత్తు కొరకు ఆయన ఎంతో శ్రమిస్తాడు. తన కుటుంబానికి కావలసిన అన్నీ కూడా ఆయన చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని ప్రేమించినట్లు. అంతేగాని కష్టపడకుండా, పిల్లలకి ఏమి చదువు చెప్పించకుండా, ఇంట్లోకి తినడానికి తేకుండా నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఏమీ లేదు. కష్టపడేవాడు అంటే ప్రేమిస్తున్నాను అన్నవాడి క్రియలు వేరుగా ఉంటాయి. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ క్రియ వేరుగా ఉంటుంది. కాబట్టి ఆది యందున్న వాక్యము, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించి, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు అని ఆ వాక్యానికి వ్రాయబడి ఉంది. వాక్యము, ఈ వాక్యమైన దేవుడిని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మనము నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుని, అవును నా కొరకు ఆయన పుట్టాడు, అందుకనే భయపడకుడి, మీకు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు. కాబట్టి ఆయన రక్షణలోను మనం ఎదరికి కొనసాగాలి. ఆయన నిజమైన దేవుడు కనుక మనకు కావలసినటువంటి ప్రతి అక్కర ఈ భూలోకంలో ఆయన తీరుస్తాడు. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ఆయన నిత్యరాజ్యంలో మనకు సహాయము చేస్తాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడా ఏ విషయంలో భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిద్దాం. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కృప చూపేవాడు, సత్యంలో నడిపేవాడు. నువ్వు ఏదన్నా తొట్టిల్లిపోతే నీ కృప చూపిస్తాడు, మరలా లేపుతాడు, మరలా సత్యం వైపు నిన్ను నడిపిస్తాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. ఇంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్న నీవు ఎటువంటి నిరాశ పడక్కర్లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా నిరాశ పడక్కర్లేదు. అనారోగ్యం ఉన్నా నువ్వేమి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. నువ్వు ఏ విషయంలో భయపడిన అవసరం. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనేవాడు. నీ పరిస్థితులు నువ్వు దాటలేవేమో కానీ నీ పరిస్థితులు ఆయనకి క్షణమాత్రంలో నీ పరిస్థితులను విడిపించగలరు. నీకున్న ఆర్థిక ఇబ్బందులైనా, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలైనా, నువ్వు సమాధానం లేని స్థితిలో ఉన్నా నీ సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే సమాధానకర్త ఆయనే. భూమి మీద తనకిష్టలేని మనుషులకి సమాధానం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఇంత మంచి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఆయన స్తుతిస్తూ క్రిస్మస్ అంటే క్రీస్తుని మనం ఎప్పుడు ఆరాధించాలి. ఈ నెల రోజులే కాదు కానీ, డిసెంబర్ 25 అనే కాదు కానీ, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనం ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ మనము జీవించాలి. అటువంటి జీవితాలు మనమందరం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించి కృప చూపించి ఆరోగ్యాలు దయచేయమని. ఎవరు ఏ అవసరతలు ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రతి వారు అవసరతలు తీర్చి, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నా కొరకు ఈ భూలోకానికి శరీరాన్ని ధరించుకొచ్చిన దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. నా ప్రతి సమస్యకు ఆయన తీర్చగలడు అన్న నమ్మకం, ప్రభు విశ్వాసం వరకు పుట్టించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.